Boys and girls, raise the volume. Let's dance on some mass stuff. 16 వయసు పడి పడి లేచే మనసు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లేబరే అటెన్షన్ ఎవ్రీబడీ నేను వస్తున్నా బీ రెడీ నేనే మహారాజు కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ రూప్ తేరా మస్తహనా నీకు డేరా వ్యస్తహనా జగడ జగడ జగడం చేసేస్తాం రగడ 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 తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మెరుపులా లా లా ఆడతా తా తా ముందే కాస్కో హే ఛాలెంజ్ చేసుకో హే డిస్కో డాన్స్ ఫైట్స్ మిక్స్ చేసి చూపిస్తా వస్తున్నావా? వచ్చేస్తున్నా వదిలేసాడరా. హలో మాస్టర్ రూమ్ కొత్త ఎప్పుడు కనబడలేదు. ఈ ప్రపంచానికే కొత్త. నిన్నటి దాకా షాప్ సెల్ఫ్ లో ఉన్నా, రోజు క్లీన్ చేస్తూ కింగ్ లెవెల్ ట్రీట్మెంట్ ఉండేది. సడన్ గా నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నన్ను చూడగానే నచ్చేసాను, కొనేసింది, జనజీవన స్రవంతిలోకి తెచ్చేసింది. మరి వీడి దగ్గరికి ఎలా వచ్చావు? వీడా పిల్ల బాయ్ ఫ్రెండ్ అంట. ఓ నేను వీడికి గిఫ్ట్ ఇచ్చిందా? చచ్చా, అంత సీన్ లేదు. ఆ పిల్ల ఆఫీసులో ఎవరితో బర్త్డే అంట, గిఫ్ట్ ఇద్దామని కొన్నది. తర్వాత వీడిని కలాలని పార్క్ వచ్చింది. చాలాసేపటికి వీడు వచ్చాడు. ఫ్రెండ్ గిఫ్ట్ కొన్నా, బాగుందా అని చూపించింది. నా బర్త్డేకి తొక్కలో గిఫ్ట్ ఇచ్చి వాడెవడికి ఇంత మంచి గ్లాస్ చేస్తావా, సిగ్గులేదు అని ఆ పిల్లని తిట్టి వీడు సిగ్గు లేకుండా లాక్కొని తెచ్చేసుకున్నాడు. ఆహా వాడంతేలే, అదో టైపు. సర్లే గాని నీ పేరేంటి గురు? విశ్వాస్. ఏ అదేం పేరు? మనుషుల్లో చాలా మందికి సైట్ ఉంటుంది పాపం. ప్రపంచాన్ని కాన్ఫిడెన్స్గా క్లియర్గా చూడలేరు మేము లేకుండా. స్కూల్స్లో కాలేజీల్లో రోడ్డు దాటేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతెందుకు రోడ్డు మీద ఎవరికైనా సైట్ కొట్టాలన్నా కుదరదు మేము లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ సైట్ ఉంటుందిగా పాపం. సో వాళ్ళ కళ్ళకి మమ్మల్ని జోడి చేసుకుంటారు, విశ్వాసం పెంచుకుంటారు, హ్యాపీగా తిరుగుతారు. వాళ్ళకి విశ్వాసం ఇస్తూ ఉంటాం కాబట్టి మా పేరు విశ్వాస్. నీ పేరేంటి? మాదేముందిలే గురు, సూర్యుడు రఫ్ ఆడిస్తున్నప్పుడు పెట్టుకుంటారు, లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళలో దుమ్ము పడకూడదని పెట్టుకుంటారు. ఫోటోలు దిగేటప్పుడు స్టైల్ కోసం పెట్టుకుంటారు. సూపర్ ఉన్నామని సంతోషపడుతుంటారు. సంతోషాన్ని ఇస్తూ ఉంటా కాబట్టి నా పేరు సంతోష్. బాగానే ఉంది. ఇంకేంటి సంగతులు? మందే ఉందిలే కానీ మీ రూమ్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ గురించి చెప్పు సరదాగా. 4 ఉంటారు, ఒక్కొక్కడో ఒక్కో రకం. చెప్తా విను. వీడి పేరు అర్జున్. చిన్నప్పుడు స్లామ్ బుక్లో రాసిన దాని ప్రకారం పైలట్ అవ్వాలనేది వీడి డ్రీమ్. కానీ కాలక్రమేణా తెలిసింది ఏంటంటే వీడికి హైట్ ఫోబియా. గట్టిగా మాట్లాడితే 15th ఫ్లోర్ బిల్డింగ్ పైనుంచి కిందకి చూడలేడు. అలాంటిది ప్లేన్కి పైన తిరుగుతాడు. ఇంటర్ అయిపోయాక ఏం చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తున్న టైంలో ఇంట్లో వాళ్ళు ఫుల్గా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేశారు. ఆ కన్ఫ్యూజన్లో ఏదో ఒకట్లే అని మెల్లగా ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాడు. ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్స్ రాక ఏం చేయాలో అస్సలు అర్థం కాక అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా అమీర్పేట చేరుకున్నాడు. మెల్లగా సాఫ్ట్వేర్లోకి జారుకున్నాడు. వీడి పేరు ఏడిడు. అరే బాబు అకౌంట్స్ తర్వాత చూడొచ్చు, నీదే ఎంట్రీ. వచ్చాడు. వీడి పేరు మనీ. పేరుకు తగ్గట్టే చాలా రిచ్ అనుకుంటావేమో, అస్సలు కాదు. ఇంటి నిండా అప్పులు, ప్రతి నెల వాటిని కట్టడానికి తిప్పలు. శాలరీ ఎంత పడినా ప్రతి నెల క్రెడిట్ కార్డ్ గోకాల్సిందే. వీడికి ఒకటే డ్రీమ్. వీడి పేరులోనే కాదు పాకెట్లో కూడా మనీ ఉందని ప్రూవ్ చేసుకొని వాళ్ళ పూర్ డేట్ని ఎలాగైనా రిచ్ డాడ్ చేయాలని ఆలోచిస్తూనే ఉంటాడు. చాలా కష్టాలు పడుతూనే ఇష్టంగా బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చదివాడు. ఆఖరికి బిజినెస్ పెట్టే స్తోమత లేక ఆల్రెడీ ఎవడో స్టార్ట్ చేసిన బిజినెస్ మ్యాన్ దగ్గర ఎంప్లాయీగా బ్రతికేస్తున్నాడు. వీడి పేరు సూర్య. నాన్న పేరు కృష్ణ. ఫేవరెట్ సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణ. నానా 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 నానే వీడి లోకం. డాడ్ లిటిల్ ప్రిన్స్. వీడి డ్రీమ్ ఒకటే, వాళ్ళ నాన్న కన్న కళలన్నీ నిజం చేయడం. వీడిని ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలనేది వాళ్ళ నాన్న కోరిక. ఆ కోరిక తగ్గట్టే టాపర్ ఆఫ్ ద స్కూల్, టాపర్ ఆఫ్ ద కాలేజ్, టాపర్ ఆఫ్ ద టౌన్, టాపర్ ఆఫ్ ది టాపర్ అని ఏదో కాలేజీ ప్రమోషన్ ఇస్తున్నట్టు. పాయింట్కి రా. ఓకే వీడన్నిటిలోనూ టాపరే.
వీడి లైఫ్లో ఫెయిల్ అనే పదానికి చోటే లేదు. అలా ఎంతో కాలంగా హాయిగా సాగిపోతున్న జీవితం. రత్నం లాంటి నాన్న, బంగారం లాంటి కొడుకు, వీళ్ళ మధ్యలోకి ఒక అమ్మాయి వచ్చింది. తర్వాత ఇంకేముంది? నాన్న కాలు కట్ చేశాడు, అమ్మాయి కోసం ఎదురు చూశాడు. చదువు పక్కన పెట్టాడు, అమ్మాయిని లైన్లో పెట్టాడు. తర్వాత ఏమవుద్దో మీకు కూడా తెలుసు కదా. ఆడియో కాళ్ళు, వీడియో కాళ్ళు, గిఫ్ట్లు, ఫ్రస్ట్రేషన్లు, చిరాకులు, గొడవలు, పగలు రాత్రి తేడా లేకుండా, సీజన్తో సంబంధమే లేకుండా 2 ఇయర్స్ గాల్లో వదిలేశాడు. కొన్నాళ్ళకి ఆ పిల్ల వేరే వాడికి హాయ్ చెప్పింది, వీడికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఫేస్లో నవ్వు పోయింది, లవ్వు పోయింది, చదువు పోయింది, సంధ్య పోయింది. ఆఖరికి వీడు కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నా ఎంట్రీ. తుడిచించాలి అబ్బే, వీడే నా ఓనర్. చూడ్డానికి యావరేజ్గా ఉన్నాడు కదా. ఇప్పుడు చూడు వీడి ఫేస్ వాల్యూ ఎలా పెంచి చేస్తాను. తస్సదియ్యా హీరోలో ఉన్నాడు కదా, వీడే భార్గవ్. వీడు కథలు పిచ్చాడు. బుక్స్, సినిమాలు వీడి ప్రపంచం. చిన్నప్పటి నుంచి రైటర్ అవ్వాలనేది వీడి డ్రీమ్. కథలు రాస్తాను, కథక్కలి ఆడతానంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోరు కదా. వీడి గురించి పెద్దవాళ్ళు డిస్కషన్ పెట్టారు, నానేమో డబ్బులు పెట్టారు. అమ్మమ్మతో కలిసి వచ్చి మరి సీరియల్ డైలాగ్స్తో క్లాస్ పీకడం మొదలు పెట్టారు. విధిని ఎదిరించలేక తలదించుకొని అర్జున్తో పాటు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి 4 ఇయర్స్ లాగించేశాడు. ఇంజనీరింగ్ అయిపోయాక విధిని ఎదిరించి కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు జాబ్స్ రావట్లేదు, సినిమాల్లోకి వెళ్ళిపోతా అని. అర్జున్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్కి సపోర్ట్ చేయాలని రంగంలోకి దిగాడు. తన వంతు సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకేంటి మరి, మా భార్గవ్ గారు సినిమాల్లోకి వెళ్ళిపోవడం ఫిక్స్. కోవి డాన్స్లే ఇంకా. ఫైనల్లీ ఆనందంలో తేలుతున్న భార్గవ్కి అర్జున్ మాట్లాడింది తెలిసాక షాక్ అయ్యి షేక్ అయ్యాడు. అర్జున్ అమీర్పేట్ కోర్స్ కోసం వెళ్ళినప్పుడు ఇంకో పర్సన్ని జాయిన్ చేస్తే 30% డిస్కౌంట్ ఇస్తా అన్నారు. ఫీజ్ కట్టు జాబ్ పట్టు అనే స్కీమ్లో 30% డిస్కౌంట్ కోసం భార్గవ్ జీవితాన్ని బుగ్గుబాలు చేశాడు. ఇంట్లో వాళ్ళు మళ్ళీ రివర్స్ అయిపోయారు. చేసేదేమీ లేక తలదించుకొని అలా ఫిలిం నగర్కి దూరంగా గచ్చిబౌలికి దగ్గరగా బ్రతికేస్తున్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైప్ కష్టాలు, బాధలు. ఎవరు లైఫ్లో ఆనందంగా లేరెండు గురు? పాపం మనుషులు కదా. అసలు లైఫ్ అంటే ఏంటి గురు? వాళ్ళు చేసే కర్మల మీద డిపెండ్ అయి ఉంటుంది. వాడికి ఏదో కావాలి, వేరే ఏదో చేస్తాడు, కోరింది దొరకలేదని బాధపడుతూ ఉంటాడు. వాళ్ళకి ఏది కావాలో అదే చేయొచ్చుగా, ఏ బాధ ఉండదు. చెయ్యాలని ఉన్నా కానీ లొంగిపోతూ ఉంటారు. ఒకడు పరిస్థితులకి, ఒకడు బాధ్యతలకి, ఒకడు భయానికి, ఇంకొకటి గతానికి. వామ్మో, నచ్చిన పని చేస్తూ ఆనందంగా ఉండాలంటే ఒక యుద్ధమే చేయాలనుకుంటా. సమాజంతో పాటు వాడితో వాడు కూడా. ఉన్నది ఒకటే జీవితం, నచ్చినట్టు బ్రతకాలంటే పోరాడుకు తప్పదు కదా. వామ్మో, వీడు మళ్ళీ మొదలెట్టాడు గురు ఆర్కెస్ట్రా. ఎలా భరిత్రం ఎన్ని? వామ్మో, నా దగ్గరకు వస్తున్నాడు గురు. అరే రే జాగ్రత్త 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 జారే. వాళ్ళు ఇంకా రాలేదేంట్రా? కాల్ చేసి అడుగురా. పక్కనే ఉన్నావుగా, డైరెక్ట్గా చెప్పొచ్చుగా, కాళ్ళను చెప్పాలా? నీ అబ్బా వాళ్ళకి కాల్ చేసి అడిగే, నాకు కాదు. హో తట్ట, మంచి ఆలోచన, తక్షణమే కనుక్కుంటా. వీడు ఇంకా రింగ్ టోన్ మార్చలేరా? చెప్పరా బాడుకో. రే ఎన్నిసార్లు చెప్పారా రింగ్ టోన్ మార్చమని? దాంతో నీకేట్రా నొప్పి? మొన్న ఓనర్ అంటే రెంట్ కోసం నీకే ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మాయి కోసమే ఆ రింగ్ టోన్ పెట్టామని ఫిక్స్ అయింది. అప్పటి నుంచి వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిన ప్రతిసారి మొహం మీద డోరేసి దొప్పుతుంది. అయినా నీకేంట్రా, నా పరువు పోతుంది. ఓహో, పోవడానికి పరువు ఎక్కడ ఉంది కానీ సోదా మ్యాటర్ ఏంటో చెప్పు. ఓడి అమ్మ, అసలు ఎందుకురా చేసాం? ఇంకా రాలేదేంటని. ఎంతసేపు రా రూమ్ రావడానికి?
బండి పార్క్ చేస్తున్నా 2 minutes లో కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటా. ఓకేరా. ఆంటీ కూతురు అమ్మో అప్సరో ముస్తాబదిరింది ముహూర్తం ముందరన్నది తదాస్తని పందిరన్నది. ఆంటీ బయట ఉన్నారా? బొగ్గు చుక్కవారు. అవునా? ఇప్పుడు చూడు. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోరిదాన. ఒరే ఆపరా బాబు, ఎందుకంటే గట్టిగా పాడుతున్నావు? ఓనండి బయటే ఉంది పే, అందుకే కవరింగ్. బయట ఎవరు లేరుగా? సాడిష్టదవా. కాల్లో ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు చెప్పు, మ్యాటర్ ఏంది? వెనక బ్యాగ్ ఒకటి ఉంది, తీసుకురా పోరా. ఒరే షూ దుర్చకుంటూ నా స్పెక్స్ మీద వేస్తావేంద్రా? రే ఇప్పటిదాకా నా ఫేస్ మీద ఉంది కదా క్లాత్, చెప్పలేదే. ఏమో నీకు ఆ స్మెల్ ఇష్టం అనుకున్నా. ఎద్దవా. మాటిచ్చా తీసుకొచ్చా. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ మ్యూజిక్. రే మొత్తం 5 రౌండ్లు వస్తారా? కక్కుర్తి పడి లాక్కొని తాగొద్దు, ముందే చెప్తున్నావు. స్టార్ట్ చేయబే ముందు. ఏమ్రా కళ్ళ అద్దాలు పెట్టినావు? అదేంట్రా అలాగే అల్లి చేసావు? అయినా వాడింత షో చేస్తుంటే ఖచ్చితంగా వాడు కొనలా. ఏంటి సంగతి? నా బర్త్డే గిఫ్ట్ నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. ఏది ఇలా ఇవ్వు. నీ బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది కదా, ఇప్పుడేంటి గిఫ్ట్? అవునా, లాస్ట్ మంత్ అయిపోయిందా? మరి ఇప్పుడు పార్టీ ఇస్తే దొబ్బి తాగట్లే. నో కామెంట్స్. తనకి నేనంటే చాలా ఇష్టం రా. December 6th కాదు, ఎవ్రీ మంత్ 6 సెలబ్రేట్ చేసుకునే అంత పిచ్చి ప్రేమరా. అవును పిచ్చే. ఎస్ ఖచ్చితంగా పిచ్చే. జలస్. అర్థమైందిరా మీ అందరికి, జలస్ జలస్. ఇంతకీ సంక్రాంతి కూరట్లేదారా? ఏం ఊరు వెళ్ళాం రా బాబు. ట్రైన్లో వెళ్ళాలంటే టికెట్లు ఉండవు. ఆ బస్సులో వెళ్దామంటే ఆ బస్ టికెట్లు అమ్ముతున్నాడో బస్సు అమ్ముతున్నాడో అర్థం కాదు. అలానే వెళ్ళవా? ఏమోరా, పండగ అంటే బొత్తిగా ఇంట్రెస్ట్ పోయింది. నేను బట్టలు కొనుక్కోవాలి, ఇంటికి పోవాలి. ఒక్కసారైనా మా ఇంట్లో వాళ్ళకి నా చేతితో బట్టలు కొనివ్వాలని ఆశ. నాకు వచ్చి 30,000 జీతం నాకే సరిపోవట్లే. మా నాన్న 15,000 జీతంతో ఎన్నేళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో అర్థం కావట్లే. నాకు అదే డౌట్ రా. చిన్నప్పుడు పండక్కి నేను మా అన్న బట్టలు కొనేదాకా చికాకు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎర్న్ చేస్తున్నా సరే నీ అమ్మ బట్టలు కొనుక్కోవాలనిపించట్లే. ఒకవేళ కొన్నా ఆ చిన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేరా. మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందే. మొన్నటికి మొన్న వినాయక చవితికి 100 రూపాయలు పట్టుకపోతే పత్రిక అని చెప్పేసి ఆకి కలిపి కట్టేసింది. అదే మా నాన్న రోజుల్లో
100 రూపాయలు ఇస్తే బొమ్మతో సహా అన్నీ వచ్చాయి. అయినా మన బ్యాడ్ ఏంటంటే మన 90s జనరేషన్లోనే కాయిన్ బాక్స్ చూసినాం, ఫోన్ చూసినాం, ఇప్పుడు ఐఫోన్ కూడా వాడుతున్నాం. అందుకేరా మనకి ప్రెషర్ ఎక్కువైపోయి ప్లెజర్ తగ్గిపోయింది. ఇది నిజం రా. చిన్నప్పుడు 2 రూపాయలు ఇస్తే గంట సేపు సైకిల్ ఇంటికి తీసుకొని పిచ్చగా తొక్కేవాళ్ళం. కానీ ఇప్పుడు 200 ఇస్తే 2 నిమిషాలు ఉండట్లే. ఆ 2 నిమిషాలు కూడా ఎంజాయ్మెంట్ ఉండట్లే. కాంపిటీషన్ రేస్లో పడిపోయాం. పడేశారు. నేను ఒక 50,000 ఏం చేస్తున్నా, నా పక్క నా అత్త కొడుకో నా పిన్ని కొడుకో ఒక 60,000 ఏం చేస్తే వాడు చూడు 60,000 ఏం చేస్తున్నాడు. నువ్వేంటి ఇంకా 50,000? నీ పక్కింటోడు యుఎస్ వెళ్ళాడు, నువ్వేంటి ఇంకా? నీ తోటోడికి పెళ్ళి అయిపోయింది, నీకేంటి? అసలు మన లైఫ్ మనం బ్రతుకుతున్నామా? లేదు. వాడు అలా బతికాడు, నువ్వు ఇలాగే బతకాలి, ఇదే లైఫ్ అన్నట్టు సెట్ చేసి పడేశారు. ఈ ఏమంటారు, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, సాటిస్ఫాక్షన్, ఈ టైం పీరియడ్ బాగా తగ్గిపోయింది. ఈ స్ట్రెస్, ఈ డిప్రెషన్, ఈ ప్రెషర్, ఇవే వినిపిస్తున్నాయి. కామెడీ ఏంటంటే మావా, అమ్మ తోడు చిన్నప్పటి నుంచి ఈ 3 వర్డ్స్ ఏ బుక్లోనూ చదవాల. టెక్నాలజీతో పాటు మన ప్రతి ఒక్క విధానం కూడా మారిపోయింది. మార్చేశారు. రే ప్లీజ్ ఆపరా బాబు. అరే నువ్వు రైట్ అని ఒప్పేసుకున్నారా? ఇప్పుడు మనం చిల్ మూడ్లో ఉన్నాం. ఇది మిస్ అయితే సండే వరకు ఆగలరా? సండే అంటే 1 వీక్ రా, 1 వీక్ నా వల్ల కాదు. ఓకే బ్రో, ఓకే, చిల్. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? దండం రా దూత. కానివ్వండి అమ్మా. రే నాన్న చెప్పు. కొంచెం బిజీ నాన్న. ఏం లేదు నాన్న, ఫ్రెండ్స్తో క్యాజువల్ టాక్స్, డిస్కషన్స్. లేదుగా, మందు మానేసి 2 months అవుతుంది. నువ్వు చెప్పిన తర్వాత కూడా మానకపోతే ఎలా నాన్న? హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఈ మధ్య 6 pack కోసం ట్రై చేస్తున్నా. ఒక 4 వచ్చే, ఇంకో 2 monthsలో 2 వస్తాయినన్నా. సరే నాన్న, మార్నింగ్ మాట్లాడతా, బాయ్. ఏంట్రో మీ నాన్నతో ప్రేమ మాట్లాడుతున్నావు? క్లాస్ పీకాడా? నాన్న కాదు, మై లవ్ శిరీష ప్రభావతి. చాలా సెకలు ఉన్నారా నీలో? మరి మామూలుగా ఉండదుగా. ఒరే, ఒక ఏజ్ వచ్చాక నాన్న అయితే అర్థమయ్యేలా చెప్తాడు, లేదంటే తిడతాడు అంతే. కానీ గర్ల్ ఫ్రెండ్ అలా కాదురా, తోలు తీసేస్తుంది. అయినా నువ్వు సింగిల్ గాడివి, నీకు తెలియదులే. మేనేజర్లో PhD చేసావు నువ్వు. ఏడ్చావులే. రేయ్, నెక్స్ట్ మంత్ ఓయి మూవీ రిలీజ్ అవుతుందిరా. అవునా? సూపర్. అయితే స్టార్ట్ అవ్వగానే బుక్ చేసాయి. అవునరా, మనం ఈ మధ్య కొత్త సినిమాని మిస్ అవుతున్నాం కానీ రిలీజ్ మాత్రం మిస్ అవ్వట్లా. అరే ఆ వైబే వేర్రా. ఒక ఖుషి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక వర్షం, ఒక ఆరెంజ్, ఆ వైబే వేరే లెవెల్. నిజమే. అరే సురేష్ అన్న ఫిషన్ కూడా రిలీజ్ అవుతుందిరా. వామో, దానికి మాత్రం నేను రానురా బాబు. ఈడు థియేటర్లోనే ఫ్లాష్ బ్యాక్ కొట్టి తెచ్చుకొని ఏడుస్తాడు, నా వల్ల కాదు. ఖాళీగా ఉంటే మొగల రేకులను చూసుకుంటా కానీ అమ్మో ఈడితో సినిమా నా వల్ల కాదురా బాబు. రే యాడికి రా లేచావు? చిచ్చుకు పోయి వస్తా. పోయేవాడివి పోకుండా వాడిని ఎందుకు రా గెలికావు? నువ్వు కింద నుంచి వదులు, వాడు పైనుంచి వదులుతాడు. అరే సారీ రా, ఫీల్ అయ్యావా? ఊరికేనే అన్నారా. ఏడుస్తున్నావా? నువ్వు ఇక్కడి నుంచి పో, ఇక్కడ వైబ్ ఖరాబ్ చేయకురా, బయటికి పో. అరే రే పోయాన్ని తీసుకొని రారా. నీ అబ్బా తిట్టేది నువ్వు, సారీ చెప్పిందేనా? అంటే ఇందాక 3,000 అడిగా, ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయాడు కదా, ఇయ్యడేమని భయం వేస్తుంది. పో, నీ దగ్గర ఉన్నాయా? నేనే ఊరెళ్ళాక ఆలోచిస్తున్నా, నీ దగ్గర నుంచి తెచ్చిచ్చేది. అరే ప్లీజ్ రా, పోయాన్ని ఏదో ఒకటి చేసి మాట్లాడి తీసుకుని రారా ప్లీజ్. మళ్ళీ సండే దాకా ఆగాలరా. ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి, 3 ఖరాబ్ అయిద్దిగా. పో 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 పో. నా ఫోన్ ఏది?
నమ్మకం ఉండాలిరా. నాకు బుద్ధి ఉందిరా, కానీ నీ మీద నమ్మకం లేదు. సరే వీడు బయటికి పోయి స్టేటస్ పెట్టాడు. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వకపోతే ఉన్నా వెలితిగానే ఉంటుంది. ఇంకొక మనిషి మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు అని పట్టించుకోని రోజు మీరు సూపర్ హ్యాపీగా బాబోయ్. యా మనల్తో ఇటాగా మాట్లాడేది ఎవరు బే మనోళ్ళు? ఎవరు మనతో నుంచుంటారో వాళ్ళే మనోళ్ళు. వెళ్ళిపోతే అంతే. ఏమైందిరా? చులకనైపోయారా వాడికి? మరి లేకపోతే 2 ఏళ్ళు అవుతుంది రా పిల్లని వదిలేసి వెళ్ళి, నువ్వు ఇంకా అక్కడ ఆగిపోయావు. మర్చిపోలేకపోతున్నారు తనని. తెలుసురా, కానీ ఏం చేయలేం కదా, ఇప్పుడు అంతా అయిపోయింది కదా. అరే ఆ పిల్ల పరిచయమైన కొత్తలో అప్పుడప్పుడు డిప్రెషన్గా ఫీల్ అయ్యేదిరా. ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా డల్గా. అరే లిటరల్లీ నాకు డిప్రెషన్ అంటే ఏంటో తెలియదురా. నవ్వడం నవ్వించడం తప్ప. చాలా లవ్, చాలా కేర్ చేశారు తనని. మనకన్నా నాకన్నా నాన్నకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు తనకి. రే రిటర్న్ గిఫ్ట్ నాకేమిచ్చిందో తెలుసా? ఆ ఏడుపు కొట్టు సాంగ్స్, ఆ ప్లేలిస్ట్లు ఇచ్చిందిరా. అంత పెయిన్కి డిజర్వ్ అరా నేను? చెప్పు. ఊరుకోరా, ఎన్ని రోజులు ఏడుస్తావు అలా అని? అరే బావా, ఈ లవ్ కూడా ఒక బ్యాడ్ హ్యాబిటేరా. ఆ మందు సిగరెట్లైనా మానేయచ్చు. ఎందుకో తెలుసా? అవి మనంతటా మనం మానేస్తాం కాబట్టి పెయిన్ ఉండదురా. కానీ ఈ లవ్ ఉంది చూసావా, అది అలా కాదురా. మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని ఇష్టపడకుండా మనల్ని లైట్ తీసుకుంటారు చూసినావా? ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నా బావా. మరి సరేరా, మూవ్ ఆన్ అవ్వాలి కదా. నువ్వు మూవ్ ఆన్ అయినావారా? నాకు చెప్తున్నావు? నువ్వు మర్చిపోయినావారా నీ పిల్లని? నిజంగా మూవ్ ఆన్ అయినావా? అరే నీ ఏడుపు నువ్వు ఏడుస్తున్నావు కదరా. ఈడు గతం గుర్తు చేసి ఈయనెందుకురా ఏడిపేస్తావు? ఇప్పుడు ఈడు ఏడుస్తాడు, ఆ కన్నీళ్ళు చుక్కలు నా మీద పడతాయి. 2 రోజుల నుంచి చేసుకుని తొలుతున్నా చెట్టుతోనే నన్ను పర్రా రుద్దుతాడు రా. నీకేం తెలుసురా నా బాధ? ఇప్పుడు ఎవడరా ఈ నుంచి నన్ను కాపాడేది? అని వచ్చాడు. వన్నెల దొరసాన్ని కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి. ఎవ్రీబడి సే నిన్నే నా సామి. ఎక్కడా? రే ఏంట్రా మీరు? ఏంటి మీ ఇద్దరు లోపల రాకుండా? ఎందుకు లేరా నువ్వు? నీకు మళ్ళీ చిరాకు వస్తుంది కదా. రే యాక్టింగ్ ఓకే, ఓవర్ యాక్టింగ్ నాట్ ఓకేరా. ఇప్పుడేంటి కోపం వచ్చిందా? సరేరా, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఈ టైం గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. తమ్ముడు ఇది పట్టుకో, తాకు. అర్థమైందా? రే ఏంద్రా నీ ప్రాబ్లం ఏం చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నీ లైఫ్లో ఉన్న రోజులు అమ్మాయి ఉంది, ఎవడో వచ్చాడని వెళ్ళిపోయింది, వదిలేసిపోయింది. నీకు చెప్పిన అర్థం కాదులేరా నా బాధ. ఓడి అమ్మా, వచ్చాడయ్యా శంకర్ దాదా సినిమాలో శర్వానంద్. మరి ప్రపంచంలో నీ ఒక్కడికే బాధ ఉన్నట్టు అంత షో చేయమాకరా. నీకు అది సెట్ అవ్వదు, నీకంత సీన్ లేదు కూడా. తొక్కలో 2 years రిలేషన్షిప్కి 2 years డిప్రెషన్లో దొబ్బెట్టారా వీడు. నాకు తెలుస్తలేదనుకుంటున్నావరా? ఓ తెలుసు, సెన్స్ ఉండే చేస్తున్నావు. ఒరే నాకు డౌట్ రా. పొద్దునంతా మాడుమొహం వేసుకొని ఇన్స్టా రీల్ చూస్తూ ఆ సాడ్ రీల్స్ వచ్చినప్పుడల్లా డౌన్లోడ్ చేసి దాచుకుంటావు. సాయంత్రం అయితే చాలరా వాట్సాప్ స్టేటస్లు పెడతావు. సరే నీ పిచ్చి నీదిరా. అమ్మాయి నిన్ను బ్లాక్ చేసిందన్న విషయం నీకు తెలుసా? నీ స్టేటస్లో అమ్మాయికి వెళ్ళమన్న విషయం నీకు తెలుసా? అరే నాకు తెలుసురా, అది కూడా ప్రాబ్లం ఆరా నీకు ఇప్పుడు? అది ప్రాబ్లం కాదురా. నీ వాట్సాప్ స్టేటస్ చూసేది ఒక 50 మంది, అందులో 25 మంది అసలు దేకను కూడా దేకర్రా, పట్టించుకోర్రా. ఇంకో 10 మంది అబ్బో అన్న టైంకి వాట్సాప్ స్టేటస్ పెట్టారా అని చెప్పి డౌన్లోడ్ చేసుకుంటారు. ఇంకో రకం ఉంటారా, వాళ్ళకి డౌన్లోడ్ చేయడం రాదు. బావా సెండ్ మీ అని అడుగుతారా. అరే నీ సాడ్ని నువ్వు వాట్సాప్లో పెడితే నీ డిప్రెషన్ని ఎవరు అర్థం చేసుకోర్రా. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారా. మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిన్ను చూస్తూనే ఉంటాం. నీ ఫేస్లో ఒక 50 చెత్త రీల్స్ కనపడుతూనే ఉంటాయి.
నిన్ను ఓదార్చాలా సానుభూతి చూపించాలా అమ్మో నాకైతే అర్థం కావట్లేరా. సరేరా, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? సింపుల్ రా, 2 years హోప్స్ ఇచ్చి వదిలేసిన అమ్మాయి కోసం కాకుండా 25 yearsగా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావని హోప్స్ పెట్టుకున్న మీ నాన్న కోసం, మీ అమ్మ కోసం రీస్టార్ట్ చేయరా. ఒకటి చెప్పనా, మీ నాన్న 100 ఏళ్ళు బతుకుతాడన్న గ్యారంటీ లేదురా. ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకో, అది నీ చేతుల్లోనే ఉంది. హ్యాపీగా ఉండాలా బాధగా ఉండాలా అనేది. ఒరే డైరెక్ట్గా సరస్వతీదేవి వచ్చి నా ముందు కూర్చోపెట్టి చదువుపిచ్చినా నా వల్ల కాదురా ఐఏఎస్ అవ్వడం. కానీ నువ్వు వల్ల కాదురా, నువ్వు బాగా చదువుతావు. అర్థమవుతుందా? నీ లైఫ్ రీస్టార్ట్ చేయి. నేను చెప్పాలనుకుని చెప్పేశారా, ఇంకెలా ఉండాలనేది నీ ఇష్టం. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని బోధించాడంట. మన రూమ్లో ఈ అర్జునే నేనే ఈ సూర్యకి తన కర్తవ్యాన్ని బోధించాడు. నైస్. ఎందుకు మనకి ఇవన్నీ? గ్లాస్ ఇవ్వు, తాగలేగా. ఇప్పుడు ఈ హగ్గులేం వద్దులేరా. ఇగో 4th పెగ్గు తాగేసి ఫుల్గా ఏడ్చేసి ఆలోచించుకొని అక్కడ రా. అర్థమైందా తమ్ముడు? నువ్వు పద. రే మనీగాడు పైకి పోయి తాగుతున్నాడు రా, మనం పోదాం. స్టఫ్ మర్చిపోలేదుగా, అదే ఇంపార్టెంట్. బిగ్లా తీసుకెళ్ళాలి లేరా. అదేంటరా అలా ఇచ్చి పడేసా వాడికి? లేకపోతే రోజుకి సన్కి గన్లు అవుతున్నారు రాడు, అందుకే ఇచ్చి పడేసా. సార్ అది కాదు సార్. చెత్తవ్వ జీవితం సవద్దింగ్ తప్పేస్తున్నారు. రే ఏమైందిరా నీకు? ఇప్పటిదా బాగానే ఉన్నావుగా. రేపు ఎల్లుండి లీవ్ పెట్టారా? నిన్ను ఓకే అన్నాడు, ఇప్పుడేమో లీవ్ లేదు ఏమి లేదో రావాలి ఏదో మీటింగ్ అంటున్నాడు. సోది నా కొడుకు. సడన్గా ఎందుకురా 2 days లీవ్ నీకు? 2 monthsలో జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లోన్ కూడా అప్లై చేశా. అన్నీ ఓకే అయితే మీకు చెప్దాం అనుకున్నా, కానీ ఇగో ఇలా ప్రొలాంగ్ అవుతుంది. అదేంట్రా సడన్గా? ఇక జాబ్లు అవి నా వల్ల అవ్వట్లేదురా. బిజినెస్ చేసుకుంటారా, టైం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మరి వాట్ అబౌట్ మీ ఇంట్లో అప్పులు? ఆల్మోస్ట్ క్లియర్ రా. 5 years కష్టం అంతా అప్పులకే పోయింది. నెత్తి మీద నుంచి బండరాయి తీసినట్టుందిరా. మెయిన్ టెన్షన్ అయితే పోయిందిరా. ఇంకా జాబ్ మానేసిన విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, కానీ అప్పులు అన్నారు తీర్చేశా. ఇంక ఇంట్లో కొన్ని డబ్బులు ఇచ్చి నా లైఫ్ని రిస్క్ చేద్దాం అనుకుంటున్నారా? నచ్చని జాబ్ చేస్తున్నాను, నేను మోసం చేసుకోలేనురా. ఇంకా అది నిజమేలే, ఏదైతే అదైంది మామ, నీ ఇష్టం రా. నువ్వెన్నాళ్ళరా ఇంకా ఏదో ఒకటి చూసుకో. నా ఫ్రెండ్ ఒకటిది ఓటీటీ వెబ్ సిరీస్ ఓకే అలా ఉందిరా. వాడు చెప్తే నేను ఇంట్లో అడిగో 3 years అట్లా టైం తీసుకుంటా. ఏదో పనిలో సర్దుకుపోతూ ఫ్యూచర్లో నేను అలా చేద్దాం అనుకున్నా ఇలా చేద్దాం అనుకున్నా అని రిగ్రెట్ ఫీల్ అవుతూ సోది మాత్రం చెప్పకూడదురా. నచ్చిన పని చేస్తూ సక్సెస్ అయితే సక్సెస్ స్టోరీ చెప్దాం, ఫెయిల్ అయితే ఎలా ట్రై చేసామో గర్వంగా చెప్దాం. రిగ్రెట్స్ మాత్రం ఉండకూడదురా లైఫ్లో, గుర్తుపెట్టుకో. ఫెక్స్. ఓ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా మీ ఇద్దరికి? భయం నుంచి. టైం అయిపోతుందన్న భయం నుంచి. లైఫ్ ఫామ్లో చెప్పనారా మీకు? మన లైఫ్లో ఫస్ట్ 7 years ఆడుకుంటూ బతికేస్తాం, ఊహ కూడా తెలియదు. నెక్స్ట్ 7 years ఆడుకుంటూ చదువుతాం, మిడ్ స్కూల్. నెక్స్ట్ 7 years ఎగ్జామ్స్, రిజల్ట్స్, సప్లీసు అనుకుంటూ 10th నుంచి గ్రాడ్యుయేషన్ దాకా గడిపేస్తాం. 22 వచ్చేస్తాయి. ఇంక వచ్చే నెక్స్ట్ 7 years ఏరా మన లైఫ్లో గోల్డెన్ పీరియడ్. జాబ్ చేయాలన్నా, బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా, ప్యాషన్ ఫాలో అవ్వాలన్నా ఇదే రైట్ ఏజ్, 22 to 28. ఈ ఏజ్ మిస్ అయిందా నెక్స్ట్ లూప్లో పడిపోతాం. పెళ్ళి, పిల్లలు, మిడిల్ క్లాస్ కదా, ఏ రిస్క్ తీసుకోలేం, ఫ్లోలో అడ్జస్ట్ అయిపోవడమే. మనం ఏం పీకాలన్నా ఇదే రైట్ టైం రా. బా సింపుల్గా భలే చెప్పా మావా.
ఏరా సూర్య సెట్టా? 2 సంవత్సరాల నుంచి పడుతున్న బాధరా. 2 నిమిషాలు మాట్లాడితే మారిపోతా అనుకుంటున్నారా? అబ్బో. కానీ ఆలోచించారా? రేపటి నుంచి పాత సూర్యని అయితే చూస్తారు. ఇప్పుడు దాకా మనం హీరోల కంబ్యాక్లు, క్రికెటర్ల కంబ్యాక్లు సెలబ్రేట్ చేసుకున్నాం రా. ఇప్పుడు మన సూర్య గారి కంబ్యాక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ కలుపు కలుపు కలుపు, ఫాస్ట్ కలుపు 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 కలుపు. మీ ముగ్గురు అనుకున్న సాధించాలి. మనం మళ్ళీ మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి. Cheers! నీ సంగతి ఏంటి మావా? మరి జాబ్ అంతా ఓకేనా? సాటిస్ఫైడా? నాకేం తెలియదు మామా. మీలా నాకు గోల్స్, ప్యాషన్స్ అంటూ ఏమీ లేవు మామా. అలానే కష్టాలు కూడా లేవురా. కానీ ఫ్లోలో వెళ్ళిపోవడమే మామా. జాబ్ నచ్చిందా అంతే. ఫస్ట్ వీక్ శాలరీ పడ్డ తర్వాత ఆ ఫీలింగ్ ఉంటుంది మామా. ఆ హ్యాపీనెస్ వేర్రా. సెకండ్ వీక్ శాలరీ ఇంటికి పంపించడం, ఈఎంఐలు, రెంట్లు, అబ్బో జాబ్ నిల్ అయిపోయింది. లైఫ్ డల్ అయిపోయింది మామా. ఇక థర్డ్ వీక్ రా, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, చిది నమ్మ జీవితం అనిపిస్తుంది మామా. కానీ ఫోర్త్ వీక్ బతికిస్తుందిరా. నెక్స్ట్ వీక్ శాలరీ వచ్చిద్దన్న హోప్ మధ్య అలా వెళ్ళిపోద్ది మామా. కానీ ఫస్ట్ వీక్కి లాస్ట్ వీక్కి మధ్య ఒక చిన్న మినీ యుద్ధమే జరిగిద్ది మావా. బట్ ఐ ఫైన్ రా. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వట్లే మావా. సేమ్ నేను అంతేరా, కాకపోతే వాళ్ళకి లాగించలేకపోతాను అంతే. రే నీకేం కర్మరా? అరే నాకంటే డ్రీమ్స్ లేవు. ఐఎమ్ ఫైన్ రా. నువ్వు అలా కాదు మావా, నువ్వు అలా కాదు. మీ ముగ్గురు ఏదో ఒకటి చేసి సాధించండి మావా. మీరు సాధించాలి. అరే డబ్బుల గురించి ఆలోచించకండి రా. నాకు హైక్ వస్తుంది, ఆ డబ్బులన్నీ మీకు ఇస్తా, మీరు సాధించాలి అంతే. ఫిక్స్. మీరు సెట్ అయ్యేదాకా అంతా నేను చూసుకుంటారా? అవును మావా, నేను సపోర్ట్ చేస్తా. ఈ ఫుడ్ ఖర్చులు, రూమ్ రెంట్లు మీరు మర్చిపోండి, అవి నేను చూసుకుంటా. అరే థ్యాంక్స్ రా. థ్యాంక్సా? మరి జగన్ పెట్టుకోరా, మనకి థ్యాంక్స్ చెప్తాడేంది మావా? అరే నాకైతే నా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ మావా. అరే నాకు నా ఫ్యామిలీ, నా బంగారం, మీరు, ఇంతేరా నా లైఫ్. అరే మీలో ఎవరైనా బాధపడినా నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. ఎందుకంటే నా హార్ట్ చాలా వీక్ మామా, చాలా వీక్. అందుకే నా సపోర్ట్ మీకు మామా, మీకు. మాకు తెలుసురా నీ గురించి. నా బొంగు తెలుసు నీకు. నాకు ఆ స్టఫ్ అంటే ఇష్టం ఉండదు అని తెలుసు కదా. అయినా నోట్లో పెడతావే కుక్కీ కుక్కీ. మీరు తొందరగా సెటిల్ అయితే నేను జాబ్ మానేస్తా మామ. ఓకే, ఒక 6 months ట్రావెలింగ్కి అలా వెళ్ళిపోతా. ఇంకో 6 months మీ దగ్గర జాబ్ చేస్తా. శాలరీ ఇస్తారుగా, అది లెక్క. పెద్ద ప్లానింగే. జారుతుంది ఏంట్రా? ఒరే ఎక్కడికి రా? అలా ప్రకృతి పిలుస్తుంది, వెళ్ళొస్తా. ఓ హ్యాపీ జర్నీ. రే భార్గవ్, పైకి రండి రా. అర్జున్ గారు వండుకుంటూ మీరే కిందికి రారి. అమ్మా, సైలెంట్గా వచ్చి పడుకుని పోతావరా? రే నిద్ర వస్తుందిరా. రావద్దని చెప్పు, కాసేపు మాట్లాడుకుందాం. రే శాడిస్ట్ నా కొడుక, ఇప్పుడు దాచి చేసింది అదేగా. ఏం మాట్లాడుకున్నాంరా? కష్టాలు, బాధలు, భయాలు, ఇవారా మాటలు? అసలు చిన్నప్పుడు సండే అంటే ఎట్లుండేరా? రోజు ఎంత లేటుగా లేచినా సండే రోజు మాత్రం పొద్దున్నే లేచి మస్తు ఎంజాయ్ చేస్తుండేరా. పొద్దున్నే పంచతంత్రం, భాగవతం, మధ్యాహ్నం సినిమా, ఈవినింగ్ క్రికెట్,
నైట్ అమృతం సిఐడి. అరే ఈ ఆదిత్య 369 ఒక టైం మెషిన్ కనిపెట్టుంటే వెనక్కి వెళ్ళిపోయాం కదరా. ఈ ఓవర్ థింకింగ్లు, ఈ టెన్షన్లు లేకుండా. ఒరేయ్ ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెండు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ మనకి గ్లోబల్ వార్, భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు గోలీ మార్. రాత్రంతా దెబ్బ చదువుతారు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలని కంగారు. మళ్ళీ ఒరే నేను పెట్టుకున్న వేడి నీళ్ళు రా. రూమ్లో ఫస్ట్ డే ఎలా ఉంది? మా వాళ్ళు ఎలా అనిపించారు? అంత ఎదవలేం కాదు. సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా డ్రీమ్స్ గురించి బాగానే ఆలోచిస్తున్నారు గురు. డ్రీమ్స్ ఏముందిలే, ప్రతి ఒక్కడికి డ్రీమ్స్ ఉంటాయి, కానీ కొంతమంది మాత్రమే సాధిస్తారు. మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా. చూద్దాం ఏం చేస్తారు. అవుతారు గురు, అవుతారు. ఏదో రోజు వీళ్ళు సక్సెస్ అవుతారు. నువ్వేంటి అంత ఫీల్ అవుతున్నావు? అంత నచ్చారా? అంతా బాగానే ఉంది, ఒక్క మా ఊడ తప్ప. ఏమైంది? బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా నన్ను వదలట్లేదు గురు. చీనా బతుకు సరిపోయింది. వస్తున్నాడు చూడు నీ దగ్గరికే. భయపెట్టకు గురు. రే నీకు సుస్సు వస్తే నేనెందుకురా? ఏంటి గురు నాకు ఇది? నీ జన్మ ధన్యమైపోయింది పో.